స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఇవాళ స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు విజయవాడలో అవార్డులు అందిస్తారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు స్వచ్ఛతను పాటించడంలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అవార్డులు అందిస్తారు. మొత్తం 21 కేటగిరీల్లో రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1257 అవార్డులు ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీల్లో ఇవ్వనున్నారు. రాష్ట్ర స్థాయిలో మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా అనకాపల్లి జిల్లా చౌడువాడ, ప్రకాశం జిల్లా ఆర్యల్పురం, కోనసీమలోని లోళ్ల గ్రామం, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, కడప జిల్లాలోని చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని కనుమలకూలపల్లెకు ఎంపిక చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాలకు కూడా సీఎం అవార్డులు అందిస్తారు.